అమ్మ మీ పేరులో సత్యవాణి గారు. దానికి తగ్గట్టుగానే మీరు చెప్పేవన్నీ కూడా జీవిత సత్యాలుగా మాకు చక్కగా అలా శ్రవణానందంగా అనిపిస్తూ ఉన్నాయి. మరి భారతీయం సత్యవాణి గారు అంటే ఈ పేరు రావటం వెనక ఉన్న ఇది భారతీయం అనే ఆర్గనైజేషన్ అమ్మా. అప్పుడేంటంటే ఈ టెలివిజన్స్లో వచ్చేటటువంటి అబ్సీనిటీ సీరియల్స్ మరీ స్త్రీలను ఎంత దుర్మార్గులుగా చూపించడం ఇవన్నీ నాకు చాలా బాధ కలిగి అందరినీ పిలిచి మన ఇంట్లో ఒక సమావేశం పెట్టాను. ఏంటిది ఇలా చూస్తూ ఊరుకుందామా, దీనికి మనం ఏమైనా పరిష్కారం చూపగలమా అని అలా పెట్టినప్పుడు ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కలిపి భారతీయం అని పెట్టాం. మంచి ఐడియా పెట్టాం. అలా చేస్తే చాలా మంది ఏమిటంటే స్కూల్స్ కాలేజ్ అదేనండి మన భారతీయం సత్యవాణి గారు లేరా ఆర్గనైజేషన్ వెనక పేరుని ముందు పెట్టేశారు. అలా భారతీయం సత్యవాణి గారండి అని కార్డులో కూడా అలా భారతీయం సత్యవాణి గారు అనేటి మొదలెట్టారు. ఇక అలా అలా నాకు భారతీయం సత్యవాణిగా అందరూ పిలవడం నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. నాకు ఇంటి పేరు కరిగిపోయింది. బాగుంది. నిజంగా అది గర్వకారణంగా, ఎందుకంటే ఒక భారతీయత, ఒక దేశభక్తి అంటే మీ పేర్లోనే ఉండటం వెనక మీ రూపం కూడా మాకు అలాగే బాగుంటుంది. అంటే భారతీయ మహిళకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నదమ్మా. అటువంటి మహిళని ఇంత దుర్మార్గురాలుగా కుట్రలు పన్నేదానిగా చూపిస్తూ ఉంటే వాటిని చూసి మరింత నేర్చుకుంటా. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు జరిగి ఉండవచ్చు. స్త్రీలందరూ స్త్రీలు కాదుగా, స్త్రీలంతా స్త్రీలు అవ్వరు, పురుషులంతా పురుషులు కారు. ఆ స్త్రీత్వం ఉన్న వాళ్ళనే స్త్రీలు అంటాం, ఆ పురుషత్వం ఉన్న వాళ్ళనే పురుషులు అంటాం. కాబట్టి అట్లా ఎక్కడెక్కడ జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను తీసుకుని దాన్ని ప్రజలను థియేటర్లకు రప్పించుకోవడానికి, ప్రజలను అదే పనిగా ఈ పలానా టీవీ పేరు దీన్ని చూస్తూనే ఉండండి అని దాని ముందే కూర్చోబెట్టడానికి, జాతిని భ్రష్టు పట్టించడానికా లేకపోతే మన మేధస్సుని రగిలించడానికా, అది బాధ కలిగిందన్నమాట. అది కరెక్ట్ కాదు కదా. మన భారతీయత ఎటువంటిది, ఎంత గొప్పతనం ఉంది మన భారతీయ మహిళ అంటే. ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవమైనటువంటి స్థానం ఉన్నది కదా. అటువంటి స్త్రీని మరి ఇలా కించపరిచి దుర్మార్గాలుగా చూపించడం అనేది బాధ కలిగింది, కరెక్ట్ కాదు కదా. అమ్మ మీకు నవయువ ద్రౌపది అని కూడా పేరు వచ్చింది, దాని గురించి? అయోధ్య రామజన్మభూమికి అప్పుడు నేను ఉద్యమానికి వెళ్ళినప్పుడు కురులు ముడవనని శపథం చేశాను కదా. అయోధ్యలో శిలాన్యాసం జరిగే వరకు, ఆ శిలాన్యాసం జరిగిన తర్వాత అక్కడ కురులు ముడివేసి అక్కడ స్వామీజీసు మంగళాశాసనం చదివి ఆ విధంగా పిలిచారు ఆ క్షణంలో నవయుగ ద్రౌపది అని. కానీ మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. మరి ప్రజ్ఞా భారతి, ప్రజ్ఞా నారీమణి, నిజంగా ఒక నారీ ఉండవలసిన విధానం చెప్పండి అమ్మా. భగవంతుడు తనను తాను రెండుగా చేసుకుని, ఒక్కడే ఉన్నటువంటి భగవంతుడు రెండుగా భాగాలుగా చేసుకుని, ఒక భాగానికి స్త్రీ ఒక భాగానికి పురుషుడు అని పేరు, ప్రకృతి పురుషులు. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గొప్పతనంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కలిపి స్త్రీలో రంగరించి పోశాడు. త్యాగము, అందం, ప్రేమ, సౌశీల్యం, సౌమనస్యం ఇవన్నీ కలిపి ఒక మూర్తిని తయారు చేస్తే స్త్రీ సత్వరజస్తమో గుణాలని సరైన నిష్పత్తిలో ఉంచుకుని ఒక చైతన్య స్వరూపిణిగా స్త్రీ. ఆ స్త్రీలో సహజంగానే ఉండేటటువంటి ఏ గొప్ప లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలకే ఎక్కువగా పదును పెట్టుకుంటూ ఆ లక్షణాలతో జీవిస్తే ఆమె మొదటి గురువు కాబట్టి, పురుషుడిని కూడా ఆవిడే తయారు చేస్తుంది కాబట్టి, ఆ పురుషుడికి కూడా జన్మనిచ్చేది తానే కాబట్టి, మాత సమాజ నిర్మాత కాబట్టి తనలో ఉన్నటువంటి నువ్వు అన్నావే నారీ శక్తిని మరింతగా ఇది పెంచుకుని ఆ ఓర్పుని ఓపికని పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకుంటూ దిగజారిపోయి హక్కుల కోసం పోరాడకుండా బాధ్యతలను గుర్తించి వర్తిస్తే ఈ సమాజం బ్రతికి బట్ట కడుతుందనేది నా ఉద్దేశం. ఆ గొప్పతనం, ఆ చేయగలిగినటువంటి సామర్థ్యం స్త్రీలోనే ఉన్నది. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిది. ఆ సామర్థ్యాన్ని కూడా పదును పెట్టింది కూడా స్త్రీయే. పురుషుడికి సామర్థ్యం పదును పెట్టింది ఎవరు? నామరూపాలు ఇచ్చి పంపింది ఎవరు? స్త్రీయే కదా. నువ్వు తయారు చేస్తేనే కదా ఆ ముడిసరుకు అలా తయారయ్యింది. కాబట్టి తన ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తాను పోగొట్టుకుని దిగజారిపోయి హక్కుల కోసం పోరాడొద్దమ్మా. నువ్వు బాధ్యతలను గుర్తించు, నువ్వే బాధ్యత తీసుకో. నువ్వు కనుక ఎప్పుడైతే నువ్వు బాధ్యతలను విస్మరిస్తావో ఈ ప్రపంచమే ఉండదు, ఇక దిక్కులేనిది అయిపోతుంది కదా పురుష ప్రపంచం. కాబట్టి
మనం ఆ స్థానంలో ఉంచింది. ఇది హయ్యెస్ట్ స్థానం మనకి. మిగతా దేశాల్లో ఇంత లేదు. ఇది అంతటి ఉన్నతమైన స్థానంలో నుంచి నువ్వు దిగజారిపోవద్దమ్మా అని చెప్తాను. బాగుంది. మీకు వచ్చిన బిరుదులలో నాకు బాగా నచ్చినది ఏంటంటే సంస్కార భారతి. దానికి నిలువుటద్దంలా చక్కగా ఉంటారు. సో ఒక వ్యక్తికి ఈ సంస్కారాలు అలవడాలి అని అంటే అది ఏ స్థాయిలో ఏ దశలో అలవడుతుంది, దానికి ఎవరు ప్రేరణ కలిగించాలి, ఎవరు స్ఫూర్తినివ్వాలి, ఎవరు చేయూతను అందించాలంటారు? అమ్మాది పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి వస్తుందమ్మా. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులని కూడా అప్పటికప్పుడు సవరించేవాళ్ళు. ఇప్పుడేం జరుగుతుందంటే ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు ఉంటున్నారు. ఒక సోఫాలో కూర్చుంటారు, భర్త అటువైపు, భార్య ఇటువైపు, ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు చూసుకుంటున్నారు. పిల్లవాడి ఫోన్లో పిల్లవాడు ఉంటున్నాడు. ఒకరికి అనుబంధం, కనెక్షన్ ఉండడంలా సెల్ ఫోన్లోనే బ్రతికేస్తున్నాం మనం. అప్పట్లో అలా ఉండేది కాదు. అమ్మ పని చేసుకుంటూ కూడా తన మనసు వీధి వరకు ఆడుకునే పిల్లవాడి వరకు సాగేది అమ్మ మనసు. ఎక్కడ ఏం చేస్తున్నా, ఏ తప్పు చేసినా, ఏ తప్పు మాట్లాడినా అప్పటికప్పుడు ఖండించి కోప్పడి మందలించేవాళ్ళు. ఆ పెద్దరికం అనే గురుత్వం ఏదైతే ఉన్నదో ఆ గురుత్వం వాళ్ళ ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ పేరిట, లేకపోతే సీనియర్ సిటిజన్స్కి ఏదో రిసార్ట్స్ పేరిట వాళ్ళు వెళ్ళిపోతున్నారు పాపం. ఎందుకంటే వాళ్ళ మాట వినడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మేము చెప్పినా వినడం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు చెప్పేవాళ్ళు లేరు ఇంకో రకంగా. ఈ విధమైనటువంటి గందరగోళంలో కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది. అందుకని ఇవాళ సాక్షిభూతంగా పెద్దవాళ్ళమైనటువంటి మాలాంటి వాళ్ళం కొన్ని చూస్తూ ఊరుకోవడం కంటే మేము కూడా ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి వచ్చేసింది. ఇంక మందలించేవాళ్ళు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు, వాళ్ళు ఏదైనా చెప్తే సరిచేసేవాళ్ళు లేరు. మాకు అలాంటిది ఉండేది. ఇప్పుడు అది లేదు. అసలు ఇంట్లో ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా అసలు స్వీకరించే మనస్తత్వం లేదు కదా ఎవరికి. అదే చెప్తున్నా, స్వీకరించే మనస్తత్వం లేదు. అసలు పునాది ఏది అసలు అక్కడ వచ్చేసి నీకు ఆధునిక సౌకర్యాలు ఎప్పుడైతే వచ్చేసాయో ఎవరికి వాళ్ళు అర్ధరాత్రి పూట వెళ్ళి ఏదో పిల్లలు ఎక్కడైనా ఇప్పుడేనమ్మా మనం 1 గంటకు పోయి ఐస్ క్రీమ్ తినొద్దామని అటు పోయి వచ్చామంటారు. కాసేపు చిల్ అవుదామని ఫ్రెండ్ పిలిస్తాడు పోయి వచ్చానంటాడు ఇంకొకడు. ఈ విధంగా ఈ చిల్ అవ్వడంలో తమ జీవితానికి చిల్లు పడిపోతుంది అనేది వాడికి అర్థం కావడంలా. ఎప్పుడు అర్థమవుతుంది? ఇవాళ ఎంతమంది పోలీసుల దగ్గర, లాయర్ల దగ్గర కొన్ని కేసులు పేరుకుపోతున్నాయి. చిన్న విషయాలకు దెబ్బలాడుకుని, పోట్లాడుకుని, కొట్లాడుకుని, అవగాహన లేకుండా. కాబట్టి మనిషి అన్నవాడు మరుగైపోతున్నాడు అనేదో పాట రాసినట్టుగా మనం ఏమిటంటే ఈ వస్తున్నటువంటి వింత పోకడలకి ఆధునికత పెరిగిపోతుంది, లేకపోతే టెక్నాలజీ పెరిగిపోతుంది అనేది దీని అభివృద్ధి అనుకుని సంకలు కొట్టుకుంటున్నావురా. ఇది అభివృద్ధి కానే కాదు, ఇది వినాశనానికి దాపురించినటువంటి ఒక దుర్వ్యవస్థ. మరి దీన్ని ఇంకా కాస్త మెరుగుపరుస్తూ ఇంకా కాస్త అభ్యున్నత రీతిలో ముందుకు సాగాలనంటే ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనమ్మా ఇక కాలమే పరిష్కరిస్తుంది. నాకు తెలిసి కాలమే బదులు చెప్తుంది. నేను ఇప్పుడు చూడన్నా దుబాయ్లో చూస్తాం మనం ఎంత కష్టపడి ఒక ఎడారిలో నుంచి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి అద్భుతాలు సృష్టించుకున్నారే. మరి నేచరు వాడిని ఎందుకు కాపాడలా? నేచర్ ముందు ఏమిటి మనం? మానవుడిని చూసి 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 ప్రకృతి తన ధర్మానికి తగినట్టుగా మానవుడు నడుచుకోనప్పుడు ప్రకృతే దీనికి సమాధానం చెప్తుంది. కరోనా వచ్చినట్టు అంటారా? ఇంకా ఎన్నో వస్తాయి తల్లి. మనం ఏదో ఆధునికత పేరిట, టెక్నాలజీ పేరిట మానవుడికి తెలివితేటలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇంకా దేవుడు ఎందుకు అని మనం విర్రవీగుతున్నాం కదా. ప్రకృతిని అనుకోవద్దు, ప్రకృతిని దర్శించానని నువ్వు అనుకో. అప్పుడు నీలో ఆత్మదర్శనం కలుగుతుంది. అలా కాకుండా నేను జయించేస్తున్నాను అనుకునేటటువంటి దీంతో మనం వెళ్ళిపోతూ ఇంకా ఏమిటో ఇంకెక్కడికో చంద్రమండలానికి, సూర్యమండలానికి వెళ్ళి ఏదో చేయాలని పరుగులు పెడుతున్నామే. ఆ పరుగులు పెట్టిన వాళ్ళందరూ చెప్పేసి వెళ్ళారు ఈ విజ్ఞానం అంతా వినాశనానికే అని కనిపెట్టిపోయిన వాళ్ళంతా. అలా వినాశనానికి వచ్చిందని తెలిసి కూడా దాని వెంట మనం పడుతున్నాం. కాబట్టి తప్పకుండా మనం అనుభవించక తప్పదు. ప్రకృతి ఎప్పుడో బుద్ధి చెప్పేస్తుంది.